ఆల్రెడీ ఇదిగో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మనకి ప్రోగ్రామ్ మొత్తం కూడా కనిపిస్తుంది. రోడ్డు మీద లోపలికి వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎంట్రన్స్ ప్రభుత్వ కళాశాల రాజమహేంద్రవరం. ఇదంతా కూడా దీన్ని ఆర్ట్స్ కాలేజ్ అంటారు. చాలా పాతది, బ్రిటిష్ కాలంలో ఉన్న కాలేజ్ ఇది. చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ చూడొచ్చు. ఇక్కడ ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు కూడా చేయడానికి కొంతవరకు స్టాల్స్ కూడా పెట్టారు. who have popularized this event among the public. I would take this opportunity to congratulate మన కోసం చేశారు. అద్భుతమైన భగవద్గీత గురించి మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి దానికన్నా ముందు ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదండి. దీన్ని నేను ఎలా పిలవాలి? మార్షల్ ఆర్ట్స్ అని పిలవాలా, ఒక డ్రామా అని పిలవాలా, ఏమని పిలవాలి? మార్షల్ ఆర్ట్స్ ని డ్రామాటిక్ గా చూపిస్తే ఎలా ఉంటుంది? ఒకటి కాదండి, ఇది లోపలికి ఎంటర్ అవడానికి దారి. ఇంకా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత తిరిగినా ఎంత చూసినా తరగట్లేదు. ఫుడ్కి సంబంధించిన చాలా టేస్టీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. పంజాబీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. కోయంబత్తూర్ కాఫీ మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా బాగుంది. క్రౌడ్ చూడొచ్చు. ఇక్కడ చూసిన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, చూడొచ్చు. లోపల జరిగే ప్రోగ్రాం మనకు కనిపించకపోతే బయట ఉన్న ఆడియన్స్ అంతా కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో చూడొచ్చు స్టేజ్ మీద జరిగే పర్ఫార్మెన్స్ని. చూడండి సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా. లోపలికి ఎంటర్ అవ్వడానికి మొత్తం 4 పెట్టారు. 4 కూడా డిఫరెంట్ ఎంట్రన్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. ఇటే కాదు, అటు మళ్ళీ మిడిల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మనకి ప్రోగ్రామ్ చూడొచ్చు. జమ్మాపూర్ అంట, అలాగే ఉదయపూర్, ఇలా కొన్ని ఎంట్రన్స్లో ముఖద్వారాలు ఇవి భారీ సెట్టింగ్స్ చేశారు. సినిమాల్లో చూస్తాం ఇలాగా, రియల్గా చాలా తక్కువగా చూస్తుంటాం ఇలాంటి సెట్టింగ్స్. స్టేట్ డిజైన్ చేయడం జరిగింది, చూడవచ్చు. ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతాయి. జనాలు లోపల క్రౌడ్ అంతా కూడా నిండిపోయి లోపలికి వెళ్ళడానికి దారి లేదు. బయటే అలా నిలబడిపోయి చూస్తున్నారు ప్రోగ్రామ్స్. నమస్కారం. ఇది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ఇక్కడ జాతీయ స్థాయి సాంస్కృతిక మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మన రాజమండ్రిని కేంద్రంగా ఎంచుకున్నందుకు ఈ ఉత్సవాలకి రాజమండ్రి ప్రజలందరి తరఫున కళలకు కాణాచైనటువంటి ఈ నగరంలో ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే రాజమండ్రి షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ తరఫున మేము చాలామంది వచ్చి ఈ ప్రదర్శన తిలకిస్తున్నాం. మీరు కూడా సంతోషిస్తారని భావిస్తూ, కళలకి కాణాచి అనదగ్గ మన రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం అనేటువంటిది ఇంత ఆహ్లాదకరంగా
మొత్తం ఇంతమంది రావడం, రకరకాల భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచేటువంటి స్టాల్స్ పెట్టి ఆ రుచులు చూపించడం, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం, ఇదంతా కూడా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేటువంటిది మన ఆర్ఎస్ఎఫ్ఐ టీంకి ఒక వరంగాను భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సాటి కళాకారులు అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. వీడియో సేపు என் பேர் பாலாஜி, ராஜமந்திரி. ஆர்எஸ்எஃப்ஐ டீம்லேருந்து வந்திருக்கேன். இங்கே நடக்கிற காரியக்கிரமம் நல்லா இருக்குது. எல்லாமே ஃபுட் ஐட்டம் இருக்குது. அங்கே நிறையா எந்த ஊரில் என்ன கிடைக்குதோ எல்லா இடத்துலையுமே, ஆந்திராவில் என்ன கிடைக்குதோ எல்லா ஐட்டமே இருக்குது. பக்கத்தில் ஹேண்டிகேப்ஸு இது இதெல்லாம் சேர்ந்தது எல்லாமே இருக்குது. எல்லா கடையிலும் இருக்குது. நல்லபடியாக இருக்குது. சூப்பராக இருக்குது. இந்த மாதிரி எப்பவுமே நான் பார்த்ததில்ல. ரொம்ப மகிழ்ச்சியாக இருக்குது. ரொம்ப சந்தோஷம். చూడండి ఇక్కడ జనం ఎలా ఉన్నారో. చివరిది బ్లాక్ ఇక్కడ ఎలా ఉన్నారంటే ఎవరికి ఎలా ఉన్నారో చూడొచ్చు. క్రౌడ్ మాత్రం అదిరిపోయింది. ఎటు చూసినా జనమే. అసలు స్టేజ్ మీద ఏం జరుగుతుందో కూడా చూడలేని పొజిషన్ ఇక్కడ ఈ జనాల్లో. కాబట్టి కూర్చున్న వాళ్ళకి, నిలబడి చూసే వాళ్ళకి కూడా చాలా సౌకర్యంగా ఉండడానికి, కంఫర్ట్గా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాంట్లో చూస్తూ ఉన్నారు అందరూ కూడా. స్టేజ్ మీద ఏం జరుగుతుందో కూడా మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు, ఇలాగే అక్కడ కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి. ఇక్కడ ఎటు చూసిన ఎల్ఈడి స్క్రీన్లు బాగా పెట్టారు. ఇది ఎంత చక్కగా ఉందో. నార్జోన్ కల్చరల్ సెంటర్ సూపర్. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం సినిమాలో చూడొచ్చు. డైరెక్ట్గా చూడడం ఉన్నది మేమైతే ఇదే ఫస్ట్ టైం. అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా. సూపర్. అసలు మాటల్లో వర్ణించలేంది.
ఇదంతా కూడా ఇటు చూసిన భారీ భారీ సెట్టింగ్స్తో మనకి కనిపిస్తుంది ఇదంతా. రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో కూడా మనకి ఇచ్చిన ఒక చక్కటి గౌరవం అదే. చూడొచ్చు ఇక్కడ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాలు మన రాజమండ్రిలో పెట్టడం అనేది నిజంగా మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా గర్వకారణము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఇక్కడ మొత్తం ఇండియాలకు సంబంధించిన అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ కూడా చాలా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని స్టాల్స్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళ యొక్క ఆ స్టేట్లో ఉండే వాతావరణాన్ని ఇక్కడ దొరికే మంచి మంచి ఐటమ్స్ని ఇక్కడ మనకి అందరికీ కళల్ని చూపిస్తూ మరియు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని కనెక్ట్ చేశారు జాతీయ స్థాయి సాంస్కృతిక దినోత్సవం ఇది. ఈ యొక్క ప్రోగ్రాంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము.
ఈ హర్యానాది చూడండి, ఇదంతా కూడా ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించింది. ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు వీళ్ళు. శారీస్ ఇవి జమ్మూ కాశ్మీర్ శారీస్, అక్కడ వాడే డ్రెస్సులు ఇవి. ఇదొక ట్రెడిషనల్లో సంబంధించిన డ్రెస్సెస్ అక్కడ అవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చిన కొన్ని ఉంటాయి కదా, వీటి ఏంటంటారు మనం వాడే డ్రై ఫ్రూట్స్ లాంటివి అక్కడి నుంచి తీసుకొచ్చారు. అలా ఇక్కడ ఇది జగ్, ఇది దీంట్లో ఏదో లిక్విడ్ ఏదో ఉన్నట్టుంది. లిక్విడ్ ఏం లేదు, ఖాళీదే. బాగుంది. లిక్విడ్ ఏముంది. కాశ్మీర్ నుంచి మనకి చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు. బ్రాండెడ్ ప్రోడక్ట్, ఇట్స్ నాట్ లోకల్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇది తెలుసు కదా. ఇవన్నీ కూడా अखरोट सीड्स क्या कैसा है? अखरोट सीड्स है नाम क्या? 600 किलो. नाम petal garlic, గార్లిక్ one petal garlic. గార్లిక్ అంటే ఇట్లా వెల్లుల్లిపాయలు. అంటే ఒక పిక్క గార్లిక్ ఏదో అంటారు కదా, అది అనుకుంటా. చూడండి సూపర్. బాదం, అలాగే పిస్తా, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్. జమ్మూ కాశ్మీర్, ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన దాన్ని ఏంటంటారో కుంకుమ పువ్వు ఇది. అలాగే డేట్స్, ठीक है सर, बस हाफ किलो 600 rupees. बस గ్రౌండ్ నట్స్ వాల్నట్స్ గ్రౌండ్ నట్స్ దాని అవును. ఇది పప్పు, అవైతే లోపల కాయలు ఇవి ఒలిస్తే ఇలా ఉంటాయి. 600 రూపీస్ కేజీ వచ్చి. ఇవి ఎంతండి భయ్యా? కిतना? 1200. 1200 రూపాయలు అంట ఇది పప్పు అయితేనే. ఇది ఎందుకు వచ్చింది కదన్నా? నాకు తెలియదు. బాగుంది ఇది కూడా. అలాగే మొత్తం అందరూ కూడా ఆంధ్ర నుంచే కాదు, ఇతర స్టేట్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి పాపం వచ్చారు ఈ ప్రోగ్రాం చూడడానికి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది పెయింటింగ్స్ అంట. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు పాపం. హిమాచల్ ప్రదేశ్ నుంచి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ. పంజాబ్ లేడీస్ వర్క్ అంతా కూడా స్లిప్పర్స్ ఇది లేడీస్కి. లడక్, చాలా దూరం నుంచి వచ్చారు. లడక్ నుంచి తెచ్చారు ఇవి మన కోసం. జగ్గులు కితనా? 20,000. చూసారు, ఇది జగ్గు వచ్చి 20,000 అంటే ఇది అంటే 20,000 రూపాయలు అక్షరాల కూడా అక్షరాల. ఇవన్నీ కూడా పూర్వం ఉన్న ఐటమ్స్ లాగా ఉన్నాయి. చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇది వచ్చింది బ్యూటీ ఆఫ్ లడాక్. రేటు మాత్రం అదిరింది. ఉత్తరాఖండ్ చూడొచ్చు. పెయింటింగ్స్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ డ్రెస్ మీద పెయింటింగ్స్ వస్తాయి. పెయింటింగ్ కితనా?
షర్ట్ వచ్చి 200 రూపీస్ అండి. ఇది చూడండి జెంట్స్ ఇది. చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసినట్టయితే. ఉత్తరాఖండ్ నుంచి జూట్ క్రాఫ్ట్ అంట, లేడీస్కి సంబంధించిన పర్సులు, బ్యాగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. పంజాబ్ ఇది కూడా అంతే. రాజస్థాన్, ఇక్కడ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా చాలామంది ఈ యొక్క స్టాల్స్లో ఎక్కువ కొనడానికి మరియు చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూడొచ్చు, ఇది మధ్యలో ఎవరైనా కావాలంటే పెట్టుకోవచ్చు స్టాల్స్. ప్రస్తుతానికి ఖాళీగా వదిలేసారు దీన్ని, మనకి అటు ఇటు తిరగడానికి కూడా ఉండేలాగా. ఇదంతా కూడా కంప్లీట్గా చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద సెటప్ ఇది, చాలా కష్టపడి చేస్తారు ఇదంతా కూడా వర్క్. 2 డేస్ మాత్రం ఉంటుంది ఇది, 26, 27 ఈ 2 రోజుల్లో కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇవి బిహార్. कितना ये जूट का लेडीज पर्स कितना 750 రూపీస్ అంటే ఇది లేడీస్ బ్యాగ్ అంటే ఇది. బాగుంది. ఇది 400 రూపీస్ లేడీస్కి, 500 రూపీస్. చూసారు కదా, ఇది కంప్లీట్గా బిహార్ నుంచి వచ్చారు వీళ్ళు. ఇవన్నీ కూడా లేడీస్ ఐటమ్స్. ఉత్తరప్రదేశ్వి ఇవన్నీ కూడా ఆల్రెడీ చూసినవి ఉన్నాయి కొంతవరకు. ఉత్తరప్రదేశ్ मैट्स ये भैया कितना 250 रुपीस मैट ఇది 150 రూపీస్. ఇది చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇలా వచ్చినాయని కూడా ఇక్కడ కంపేర్ చేస్తే మనకి మన ఆంధ్రాలోనే కొంచెం చీప్గా దొరికే ఐటెంలా కనిపిస్తుంది. అంటే మ్యాట్ వచ్చి మనం రేట్ కంపేర్ చేసుకుంటాం, సో ఆ కంపారిజన్ బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగానే కనబడుతున్నాయి, ఐటమ్స్ అన్నీ కూడా రేట్ ఎక్కువగానే ఉన్నాయి. సో చూడండి బాగున్నాయి, భలే సెట్ చేసేది. ఇవన్నీ కూడా లేడీస్ ఐటమ్స్. ఇయర్ రింగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ లేడీస్ చాలామంది తీసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఏ భయ్యా కిतना 150 రూపీస్ అంటే ఇది చాలా బాగుంది. ఎనీ ఐటమ్ ఇక్కడ ఏదైనా సరే 150 రూపీస్, 150 రూపీస్ ఉంటుంది. బాగుంది. ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఏ కిतना 200 అంటే ఇది. ఇవన్నీ కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే. ఇవన్నీ కూడా 200 అనుకుంటా. ఇవన్నీ కూడా మోడల్స్. ఉత్తరప్రదేశ్ ఇది కూడా ఉత్తరప్రదేశ్. ఇదంతా కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉన్నా సరే చాలా కష్టంతో కూడుకున్నది ఇదంతా కూడా. డెకరేషన్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు పాపం వీళ్ళు. ఇది మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా నైట్ వ్యూ. నైట్ టైం ఎలాగ ఉందంటే పగలు ఇంకెలా ఉంటుందో
చూడొచ్చు. ఇదే విధంగా మరో స్టాల్లోకి వెళ్దాము, లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి. ఇది కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలపతో చేసినవి, చెక్కారు. బాగుంది ఇది. ఇది కూడా వెస్ట్ బెంగాల్. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి తయారు చేసిన ఐటమ్స్ ఇవి. చాలా మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా కూడా చెక్, ఇది వుడ్తో తయారు చేసినవి. కూలర్స్ కూడా బాగా పెట్టారు వీళ్ళు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా. టిక్కిల్ బీహార్ పెయింటింగ్. ఇది బీహార్ పెయింటింగ్ అంటే ఇది. కితనా? 160 sir, 1 piece. 160 రూపీస్. ఓకే, 2 పీసెస్. ఒక పీస్ వచ్చి 120 రూపీస్. ఇది పెయింటింగ్ బీహార్ వాళ్ళది. ఇది ఇది కూడా ఒక డిఫరెంట్ ఉంది, మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. ఇది కూడా బీహార్ పెయింటింగ్ వర్క్స్. అలాగే డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి, జెంట్స్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. పెయింటింగ్స్ ఇవన్నీ కూడా పెయింటింగ్ వర్క్. అలాగే ఒడిశా చూడండి. ఇవన్నీ కూడా ఇంటీరియర్ డెకరేషన్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాలో చాలా తక్కువ కనిపిస్తుంటాయి ఇలాంటి సమయాల్లో తప్ప, మిగతా టైంలో చాలా తక్కువగా కనిపిస్తుంటాయి మనకి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మధ్యలో లైట్ పెడతారు చూడండి. లైట్స్ పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో లైట్స్ పెట్టుకుంటే మంచి వస్తుంది. అలాగా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి లైట్ అలా. ఓకే, కితనా ప్రైస్ కా? 150 రూపీస్. ఓకే, 150 రూపీస్ అంట ఒకటి వచ్చి. ఇది వడపోసి. ఇది అస్సాం వాళ్ళు. వీళ్ళు కూడా కలుపుతోటి మంచి క్రాఫ్ట్స్ ఇవి చాలా బాగా తయారు చేశారు. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. కితనా? 160 రూపీస్. ఇది బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఇవన్నీ కూడా వెదురు మీద చేసింది. ఇది వెనకాల వెదురు, ఫ్రంట్ వెదురు, బ్యాక్ సైడ్ ఏమో దీని వుడ్. చాలా బాగున్నాయి ఇవి. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే చూడండి. ఎక్సలెంట్. అలాగే ఇది కూడా అస్సాము హ్యాండ్లూమ్ అంటే ఇవి. ఇవన్నీ లేడీస్ జెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లాత్ వర్క్స్. ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒడిశా మగ్స్ చూడండి. టీ మగ్స్ ఇవి. దీనికి మంచి కలర్ఫుల్గా పెయింట్ వేశారు. చాలా బాగా కనిపిస్తుంది. వెనకాల కూడా మనకి గోడకి తగిలించుకోవడానికి గట్రా వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లాత్ వర్క్. ఇది మంచి కళాకారులను మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంది ఇదంతా కూడా. ఈ వాతావరణం. మ్యాట్ 200. ఇది ఒక మ్యాట్ వచ్చి. ఇది జార్ఖండ్ నుంచి వచ్చారు. ఇవన్నీ కూడా చూడండి చాలా ఉన్నాయి ఐటమ్స్. ఏ భయ్యా కితనా?
గో 1800 ఇది, 1800 రూపాయలు ఇది ఈ వినాయకుడిది. కాస్ట్ అలాగే ఉన్నాయి, అలాగే మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. బాగా కనిపిస్తుంది ఇదంతా. ఇది కూడా వరిసాది, ఇది చూడొచ్చు. ఇది బయటికి వెళ్ళడానికి దారి. ఇది చూసినట్టయితే కూలర్స్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు వీళ్ళు. పర్యాటకులకే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి చల్లగా కూల్గా సమ్మర్లో మనం ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఇది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఈ యొక్క ప్రోగ్రాం జాతీయ స్థాయిలో చేశారు. ఇది మధ్యలో ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అటు ఇటు తిరగడానికి కూడా ఖాళీ వదిలేరు ఇక్కడ. ఇది గుజరాత్ అంట, చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఖాళీగా పెట్టారు. ఇవన్నీ కూడా ఈ గాజుల మీద ఇక్కడ చూసినట్టయితే ఈ బ్యాంగిల్స్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇలా రాజస్థాన్ వాళ్ళు దీని మీద ఈ వర్క్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా మనకి ఇక్కడ వేడిగా అంటే ఈ కలర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి తయారు చేసి ఇస్తారు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని వీళ్ళు డైరెక్ట్ వేడి చేసి మనకి ఈ వర్క్ వస్తుంది. ఇలాగా దీని మీద వర్క్ చేసి ఇస్తారంట. చాలా బాగుంది. ఇదంతా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూడవచ్చు. బ్లాక్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ బ్యాంగిల్స్ అంట. ఇది బయటికి వెళ్ళడానికి ఇంకా చూడటానికి. గుజరాత్ పటోలా సారీ అంటే ఏదో వేరే కాదు, మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది లోపల చూసినట్లయితే. అజ్రాక్ ప్రింట్ గుజరాత్ వాళ్ళది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. కాస్ట్ మాత్రం 2200. వావ్, రేటు చాలా ఎక్కువ కనిపిస్తుంది. రాజస్థాన్ రంగోలీ వర్క్స్. గోవాకి సంబంధించి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఇది తెలుసు అందరికీ, ఎండిపోయిన కొబ్బరి బొండం. దీని ద్వారా కూడా ఒక ఐటెం తయారు చేస్తున్నారు ఇక్కడ. అది ఏంటి అన్నది చూస్తే ఇక్కడ జగ్గు ఉంది చూడండి. ఇది కొబ్బరి బొండంతో తయారు చేసింది కంప్లీట్గా ఈ జగ్గు. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో పెట్టచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇక్కడ. వావ్, మంచి. ఇదంతా కూడా కొబ్బరి చిప్పలతో చేసినవి ఏంటంటే ఇవన్నీ కూడా కొబ్బరి డప్పులు అంటారు మా. చాలా బాగుంది ఇదంతా కూడా. ఇవి డిప్పలు వీటి ద్వారా చేశారు. ఇవి అన్నీ కూడా బీడ్ వర్క్ గుజరాత్ వాళ్ళది. లేడీస్కి సంబంధించింది అంతా కూడా చాలా ఎక్సైట్గా ఉంది. ఎలా అలాంటి కార్డు ఇచ్చి బాగా అని చెప్తారు. అలాగే
कितना प्राइस का एंती भी कितने का भाई? दो भैया कितना 200 रुपीस ఇవి 30 30 రూపీస్ ఇవి ఏదన్నా కూడా 30 రూపీసేనంట ఇవి వచ్చి ఏదైనా సరే 200 రూపీస్ రెండు కూడా కదా మీరు చూడొచ్చు మనకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇందులోని సో చూడండి ఇవన్నీ కూడా వుడ్తో తయారైనవి ఇవన్నీ కూడా ఇంట్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇవి చూసినట్టయితే మనం చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చి కంప్లీట్గా వుడ్కి సంబంధించింది ఇది పెయింటింగ్ వర్క్ ఇదంతా కూడా మధ్యప్రదేశ్ వాళ్ళు పెట్టారు ఇది అలాగే లేదర్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ చూడండి ఎలా ఉందో సేమ్ ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే చాలా స్టాల్స్ పెట్టారు ప్రతి స్టేట్కి సంబంధించింది కూడా మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ కూడా డెకరేషన్ కూడా చాలా క్లాస్గా ఉంది తెలంగాణ ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది వచ్చి ఒక పీస్ వచ్చి 600 ఉంటుంది ఈ ఫ్లూట్ ఎంత ఫ్లూట్ 250 రూపీస్ ఈ ఫ్లూట్ వచ్చి 250 రూపీస్ ఇది 300 ఇది 300 ఇది कितना इंडिया चेकिंग वन टाइम कितना प्राइस का 120 రూపీస్ ఇవి ఎలా ఉన్నాయి కాస్ట్ అంతా కూడా ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి ఒక స్టాల్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇవన్నీ కూడా కల్కం కర్రీ అంట ఇది మరి అంటే ఇదొక రకం అనుకుంటా ఇలాగే మధ్యప్రదేశ్ వాళ్ళది హుడ్డీ ఉన్నాయి కొన్ని చూడొచ్చు మేడం గారు ఎవరు వచ్చారు పోలీస్ ఆఫీసరు అసలు చాలామంది ఉన్నారు ఇక్కడ మధ్యప్రదేశ్ యూత్ కుర్రాళ్ళు వేరే స్టాల్కి వెళ్ళి చూద్దాం మిగతాయి కమాన్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఈ యొక్క సెట్టింగ్ వేశారు ఇది నిజంగా ఉదయపూర్ మనం కొన్ని సినిమాల్లో చూసాము మగధీర బాహుబలి ఇలాంటి సినిమాల్లో చూసాము భారీ సెట్టింగ్స్ సో దీన్ని ఇలా చూస్తుంటే నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇలా ఉంటుందా అని మనకు ఒక ఆలోచన కలిగించారు ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఉదయపూర్ అటు చూస్తే మరొకటి అటు చూస్తే ఇంకోటి ఇలా చాలా కూడా ఎంట్రన్స్ ముఖద్వారాలని మన ఇలా వాళ్ళ యొక్క అక్కడ ఉండే సెట్టింగ్స్ ద్వారా మనకి వెల్కమ్ చెప్తున్నారు లోపలికి వెళ్ళి చూద్దాము మరియు మరే ఎంట్రన్స్ లోపలికి వెళ్దాము దీంట్లోంచి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒడిస్సా జార్ఖండ్ అస్సాం బీహార్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఇటు నుంచి కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు వీళ్ళు ఏ భయ్యా కితనా 300 రూపీస్ ఇక్కడ ఏదైనా సరే 100 రూపీస్ మాత్రమే ఇవి బాగున్నాయి
₹100 ఇవన్నీ కూడా. చూడండి వీళ్ళకి ఇచ్చిన ఫుడ్ ఇది హౌస్లో. బిహార్ చూడండి ఫుడ్ ఇది. ఎంత ఇది బ్యాగ్? ₹130 ఇది బ్యాగ్. ఇవన్నీ కూడా కలర్తో తయారు చేసినాయి. ఎంత ఇది? ₹1000 ఇది. ₹1000 అంటే ఇది చెత్తతో తయారు చేసినాయి ఇవన్నీ కూడా ఫుడ్. లోపల ఎవరైనా చూడడానికి ప్లేస్ మధ్యలో ఇది సెంటర్ అన్నమాట. అటు నుంచి వెళ్ళడానికి ఇటు నుంచి వెళ్ళడానికి మధ్యలో వే ఇదంతా కూడా ఇక్కడ. చూడండి కదా ఇది బయటికి వెళ్ళడానికి. చేస్తున్నారు ఇదంతా కూడా. టూ సైడ్స్ ఉన్నాయి. కంప్లీట్ లేదర్ వర్క్ ఇదంతా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. బిహార్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూసినట్టయితే టూరిజం సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో ప్లేస్లు వాళ్ళు జనాలకు అవగాహన చేస్తున్నారు. అలాగే కోనసీమ కోకోనట్ వీళ్ళు కూడా ఇక్కడ కొబ్బరితో ఏం చేయొచ్చు అనేది కూడా క్లియర్గా ఉన్నాయి బొమ్మలు. ఐటీటీ ఇది చింతూరు ప్రభుత్వం వారిది. ఇది ఇక్కడ చింతూరులో దొరికే అడవి నుంచి సంపద ఇదంతా తేనెలు ఇదంతా కూడా ఐటీటీకి సంబంధించింది.
పట్టు చేనేతలది ఇది. గండేపల్లి తూర్పుగోదావరి చేనేత శ్రామికులది చాలా 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 ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ అలాగే ఆప్కో వాళ్ళది, రాజమహేంద్రవరం వావ్ దివ్య శంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల అంట ఇది ఉంటే. ఇదంతా కూడా కంప్లీట్గా తూర్పుగోదావరికి సంబంధించింది అనుకుంటా. పెద్దాపురం పట్టు చేనేతలో ఇది నేషనల్ కల్చరల్ ప్రోగ్రామ్ రాజమండ్రిలో మన ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించారు. 26th to 27th 2 days ప్రోగ్రామ్. ఇది చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరిగింది. చాలామంది లోపల రావడానికి కూడా ఖాళీ లేకుండా మనకి రోడ్డు మీద బయట ఉండిపోయారు. చాలామంది ఈ యొక్క ప్రోగ్రామ్ లోపలికి వచ్చి ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా గ్రౌండ్లోనే కాదు బయట కూడా రోడ్డు మీద కూడా చూసిన వాళ్ళకి అవైలబుల్గా ఇక్కడ ప్రభుత్వం దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. చూసారు కదా ఇది మీరు కూడా వండర్ఫుల్ అండి. అటు యాంకరింగ్, అటు సింగింగ్, నెక్స్ట్ డాన్సింగ్, నెక్స్ట్ యాక్టింగ్. తర్వాత ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ మూవీలో మమ్మల్ని పాడించారు. యమయమానందం చెలరేగింది యగదిగా తాపం మోజుల్లో నేను ఎన్నంత వాణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణి. అల్లాదు ముద్దులో గాయం విరబూసింది పంటి ప్రాయం. యమాని యమయమానందం చెలరేగింది యగదిగా తాపం. మొత్తం సెట్టింగ్స్ అంతా తీసేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయిన టైము. దేనికదే క్లోజ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తున్నారు. ఒక వరంగాను భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు
మరిన్ని జరగాలని కోరుకుంటూ సాటి కళాకారులు అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది మరో ఎంట్రన్స్, లోపలికి వెళ్దాం. ఇది కూడా బాగుంది మొత్తం. పంజాబ్ వాళ్ళది లెదర్ చెప్పులండి. చేస్తారు. మొత్తం లోపలికి వెళ్దాం. పదండి. ఇదంతా కూడా క్లోజ్ చేస్తారు చూడండి. అప్పుడు ఇది తమిళనాడు క్లోజ్ చేసేస్తున్నారు చూడండి. మొత్తం చెక్ పీస్ అంతా తీసేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయిన టైము. దేనికి అదే క్లోజ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. క్లోజ్ చేస్తున్నారు. కొత్త చేనేతలది ఇది. చూడండి, ఇక్కడ ఎటు చూసిన ఎల్ఈడి స్క్రీన్లు బాగా పెట్టారు. జనం ఎలా ఉన్నారు. చివరిది బ్లాక్. ఇక్కడ ఎలా ఉన్నారంటే ఎవరికి ఎలా ఉన్నారో చూడొచ్చు. క్రౌడ్ మాత్రం అదిరిపోయింది. ఎటు చూసినా జనమే. అసలు స్టేజ్ మీద ఏం జరుగుతుందో కూడా చూడలేని పొజిషన్ ఇక్కడ ఈ జనాల్లో. కాబట్టి కూర్చున్న వాళ్ళకి
నిలబడి చూసే వాళ్ళకి కూడా చాలా సౌకర్యంగా ఉండడానికి, కంఫర్ట్గా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాంట్లో చూస్తూ ఉన్నారు అందరూ కూడా. స్టేజ్ మీద ఏం జరుగుతుందో కూడా మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు, ఇలాగే అక్కడ కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి, చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత తిరిగినా ఎంత చూసినా తరగట్లేదు. ఫుడ్కి సంబంధించిన చాలా టేస్టీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. పంజాబీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. కోయంబత్తూర్ కాఫీ మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా బాగుంది. క్రౌడ్ చూడొచ్చు. ఇక్కడ చూసిన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, చూడొచ్చు. లోపల జరిగే ప్రోగ్రాం మనకు కనిపించకపోతే బయట ఉన్న ఆడియన్స్ అంతా కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో చూడొచ్చు స్టేజ్ మీద జరిగే పర్ఫార్మెన్స్ని. చూడండి సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా. లోపలికి ఎంటర్ అవ్వడానికి మొత్తం 4 పెట్టారు. 4 కూడా డిఫరెంట్ ఎంట్రన్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి చోట ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. ఇటే కాదు, అటు మళ్ళీ మిడిల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా మనకి ప్రోగ్రామ్ చూడొచ్చు. దిమ్మాపూర్ అంట, అలాగే ఉదయపూర్, ఇలా కొన్ని ఎంట్రన్స్లో ముఖద్వారాలు ఇవి భారీ సెట్టింగ్స్ చేశారు. సినిమాల్లో చూస్తాం ఇలాగా, రియల్గా చాలా తక్కువగా చూస్తుంటాం ఇలాంటి సెట్టింగ్స్. ఇక్కడ ఎటు చూసిన జనాలతో అస్సలు ఖాళీ లేదు. ఆర్ట్స్ కాలేజ్ మొత్తం నిండిపోయింది సెట్టింగ్స్తో పాటు, జనంతో పాటు. చాలా స్టాల్స్ ఉన్నాయి ఫుడ్కి సంబంధించి. తాపేశ్వరం కాజా, పెరుమాళపురం బెల్లంకార్లు, రోజ్ మిల్క్, అమ్మమ్మ వంటిల్లు, ఇలా చాలా ఉన్నాయి. మధురమ్స్ ఇంకా చూడొచ్చు. రేపు పెట్టేస్తున్నా యూట్యూబ్లో గోదావరి ఏం ఛానల్ అండి? గంగన్న ఛానల్. మమ్మల్ని తీయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది రుచి వాళ్ళ స్టాల్. తాపేశ్వరం కాజా ఫేమస్. చూడండి, ఇక్కడ కాజా పెట్టారు. సో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న స్టాల్ ఇది. ఆ పక్కన ఇంకా చాలా ఉన్నాయి. రోజ్ మిల్క్ సెంటర్ ఇలా కనిపిస్తుంది. Audience of Rajamundry and District Administration of Rajamundry. Thank you. రాజమండ్రి And today indeed I'm so glad on behalf of
the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, and the people of Andhra Pradesh. ప్రభుత్వం దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. చూశారు కదా, ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఈ జగనన్న యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.